ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. తన దేశం మీద చెయ్యేస్తే ఎవడైనా ఊరుకుంటాడా? అందులోనూ పహల్గాం లాంటి ఘటనలో 26 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాక ఆ దేశ ప్రధాని లాంటి వాడు అస్సలు ఊరుకుంటాడా? ఇప్పుడు అదే సిచ్యువేషన్. కానీ శాంతం సహనం రెండు నింపుకొని పంటి బిగువన కోపాన్ని అదిమి పెట్టుకొని ఈరోజు పహల్గాం ఘటనకు సంబంధించి పాకిస్తాన్కు సరైన జవాబిచ్చాక, ధీటైన సమాధానం చెప్పాక, తన లోపల దాచుకున్న ఆ రుద్ర అవతారాన్ని, ఆ రౌద్ర రూపాన్ని ప్రధాని మోదీ ప్రదర్శించిన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఒక్కొక్క ఫోటో చూడండి, ఒక్కొక్క రూపం. ఒకసారి ఆ ఫేస్ చూడండి. ఈరోజు ఆయన ముఖ కవళికలు చూస్తే రౌద్ర రూపం. ఒక్కొక్క ఫోటోలో కూడా, ఒక్కొక్క పిక్చర్లో మీరు చూసినప్పుడు పాకిస్తాన్ మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో మనకు అర్థమవుతుంది. ఈ 4 ఫోటోలు మీరు చూసినప్పుడు ఒక్కసారి కదులుతూ ఉంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరు చూస్తూ ఉండండి. ఎక్కడ కూడా ఇసుమంత శాంతం కనిపించలేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు అదిమి పెట్టుకున్న మాటది. ఇప్పుడు ధీటైన జవాబిచ్చాక, ఆ సమాధానం ఇచ్చాక, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న సందర్భం. ఇప్పుడు ఆయన మాట్లాడారు. మాటలు కాదవి, ఒక్కొక్కటి తూటాలు. పాకిస్తాన్కు ముఖం పగిలిపోయేలా సమాధానాలు. కాబట్టి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఎక్స్ప్రెషన్కి సంబంధించి మీరు కూడా కమెంట్ చేయండి. ఫ్రమ్ ద బిగినింగ్ నేను స్టార్ట్ చేస్తున్నా. ఇది ఆ పిక్చర్, ఫస్ట్ పిక్చర్. ఆ రూపాన్ని మనం అఫ్కోర్స్ కాపీ చేసే ప్రయత్నం కాదు. ఇది గుర్తు పెట్టుకో పాకిస్తాన్, ఇదే నీకు ఆఖరి అవకాశం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. ఇదే నీకు ఆఖరి అవకాశం అంటూ వార్నింగ్ ఇస్తున్నట్టు లేదు. ఫస్ట్ పిక్చర్. ఆ తర్వాత రెండో పిక్చర్కి సంబంధించి ఇది మన సశస్త్ర బలగాల గురించి. మన దమ్ము, మన ధైర్యం, మన బలగాల సత్తా ఏంటో చూపించాం. పిడికిలు పెట్టి ఒక గుద్దితే పాకిస్తాన్ పొట్లం పగిలిపోయింది. పాకిస్తాన్ కకావికలమైపోయింది. బయటకు చెప్పలేకపోతున్నారు. మూవింగ్ అవుట్ ఆఫ్ ద నెక్స్ట్ పిక్చర్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒక్కసారి చూడండి. మనం ఏమన్నాం? పాకిస్తాన్ కలలో కూడా ఊహించని సమాధానం. ఆయన ఇదే మాటని ఐ థింక్ బీహార్ సభలో అన్నట్టు గుర్తు నాకు. వాళ్ళు కలలో కూడా ఊహించని ధీటైన సమాధానం చెప్తామంటూ అని చెప్పుకొచ్చారు. అలాగే ఏరి ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాం, వాళ్ళ స్థావరాల మీద కొట్టాం అన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్. దాని తర్వాత ఒక్కసారి ఈ ఫోటో చూడండి, ఈ ఇమేజ్ని చూడండి. ఇంకోసారి వెర్రి వేషాలు వేస్తే కాస్త నేను ముందుకు వెళ్తాను. సో దట్ ఈ ఇమేజ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది లాస్ట్ ఇమేజ్. ఇది ఇంకొకసారి భారతదేశం మీద కాదు కదా, కనీసం భారతదేశం మీద దాడికి ఆలోచించాలని ఆలోచన వచ్చినా నీ పని పడుతుంది భారతావని. ఆయన వార్నింగ్ చూడండి. నిజంగా ఎంత కోపం ఆయన దాచిపెట్టుకున్నారనేది ఈ ఫోటోలో మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మీటింగ్ వచ్చినప్పుడు నార్మల్గా కనిపించారు. ఇవన్నీ అదిమి పెట్టుకున్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ. సో ఇక్కడి నుంచి ఒక 4 ఫోటోలు చూసారుగా, 4 ఎక్స్ప్రెషన్స్ చూసారుగా. ఇక్కడి నుంచి మరికొన్ని ఫోటోస్ చూద్దాం. సో ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే ఇదిగో ఈ పిడికిలు చూడండి. ఇది మన దమ్ముని, మన ధైర్యాన్ని, దాంతోపాటు మనలో ఉన్న బలాన్ని. ఆయన అన్నారు 140 కోట్ల మంది బలాన్ని చూపించాం. దాంతోపాటు అందరం ఒక్క తాటి మీద నిల్చున్నాం. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళు అనుకున్న దాన్ని తిప్పికొట్టాం ధైర్యంతో అని ఆయన చెప్పిన ఆ సమాధానం. అలా లేదు, మన ధైర్యాన్ని ప్రతిబింబించినట్టు లేదు, మన సత్తాను చూపించినట్టు లేదు, మన ఐక్యతను చూపించినట్టు లేదు. ఈ సందర్భంలో కావాల్సింది అదేగా. ఏదైతే వాళ్ళు విచ్ఛిన్నం చేయాలనుకున్నారో దాన్ని ఐక్యతతో ధీటుగా సమాధానం చెప్పాం. ఆ తర్వాత ఈ ఎక్స్ప్రెషన్కి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఎక్స్ప్రెషన్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇది ఆనాటి భారతావని కాదు, ఇది ఈనాటి భారతావని. ఇది అప్పటి భారత్ కాదు, ఇది ఇప్పటి కొత్త భారత్.
మేడ్ ఇన్ ఇండియాతో సమాధానం చెప్పాం. నువ్వు పక్క నుంచి అరువు తెచ్చుకున్నావు, కానీ మేము మా దగ్గర తయారు చేసుకున్న వాటితో నీకు బుద్ధి చెప్పాం. ఇప్పటికీ మారకపోతే నీకు మార్పు అంటే ఏంటో చూపిస్తాం. ఎక్కడికైనా నువ్వు మారకపోతే నీకు మార్పు అంటే ఏంటో సరిగ్గా సమాధానం ఇచ్చేలా చేస్తాం. నీ ఉగ్రవాదే నిన్ను మట్టు పెడుతుంది నువ్వు కనుక మారకపోతే అంటూ ఆయన ధీటుగా జవాబిచ్చినట్టు లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ప్రపంచం మొత్తానికి మన సత్తా ఏంటో తెలిసింది. ఈరోజు ప్రపంచం మొత్తం మన సత్తా ఏంటో తెలిసింది. మొత్తం వాళ్ళు అనుకున్నారా? అసలు వాళ్ళు అనుకోకుండా ఉన్న చోటుకు వెళ్ళి మనకు కొట్టాం. ఇక్కడ కొన్ని అంశాలను నీకు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఏమన్నారు ఇక్కడ? సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత జరిగింది ఆపరేషన్ సింధూర్. దాంతోపాటు ఇంకా ఏమన్నారు చెప్తాను నేను. ముఖం పగిలిపోయే సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇంకోటి, ఇక్కడి నుంచి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చెల్లదు, అస్సలు చెల్లదు, గుర్తు పెట్టుకో అని చెప్పినట్టు లేదు. ఇది ఆయన ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్కటి చూడండి. కోపం, దాంతోపాటు లోపల ఉన్న బాధ బయటికి వెళ్ళగక్కినప్పుడు బహుశా దాన్ని ఏమంటారనే అంశానికి సంబంధించి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. బహుశా సినిమా హీరోల డైలాగులు కూడా ఎందుకు పనిచేయవు ఈరోజు? ఎందుకంటే రాజకీయాలు పక్కన పెడితే మన భారతదేశానికి ప్రధాని హీరోలు అంటూ, అఫ్కోర్స్ హీరోతో పోల్చడం కూడా తక్కువేమో, ఎందుకంటే దాన్ని మించిందనే చెప్పుకోవాలి ఆ పదవి. ఈరోజు సమాధానం పాకిస్తాన్కి చెప్పినప్పుడు ఆ పదవికి చాలా వాల్యూ ఉంటుంది. ఆ సమాధానం చెప్పిన తీవ్రత, ఆ గాఢత మనకు అర్థమవుతుంది. ఇదిగో మొత్తం లేపేశాం, మొత్తం శాంతం క్లియర్ చేసేసాం. వాళ్ళ ఉగ్ర స్థావరాన్ని టార్గెట్ చేసుకున్నాం, వాటిని లేపేశాం. పూర్తిగా క్లియర్ అయింది. ఇంకా కావాలనుకుంటే కనుక కంటిన్యూ చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం ఆపాం, కానీ పూర్తిగా నిలిచిపోలేదు. ఇప్పటికి ఆపామంతే, అలా హోల్డ్లో ఉంది, కానీ పూర్తిగా ఆగిపోలేదు. గుర్తుపెట్టుకో పాకిస్తాన్ అన్నట్టుగా సమాధానం ఇచ్చేలా ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన తీరుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతోంది. పూర్తిగా ఒక్కసారి అన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. మొత్తం 8 కావచ్చు, లేకపోతే 4 చూసాం ఆల్రెడీ. ఫుల్గా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఒక్కొక్కటి చూడండి. మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది, ఏడోది, 8ోది. ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్. ఎక్కడ కూడా పాకిస్తాన్ మీద తనకు లోపల ఉండిపోయిన ఆ కోపం, ఆ దాడి మీద తనకు ఉండిపోయిన కోపం, ప్రతీకారం తీర్చుకోవాలన్నా ఆ ప్రతీకారం కాదది, బహుశా కరెక్ట్గా సమాధానం చెప్పాలన్నా ఆ కసి. 140 కోట్ల మందికి ప్రధానిగా ఉన్న వ్యక్తి ఈరోజు ధీటుగా సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు మాట్లాడిన వాగ్బాణాలవి, దాంతోపాటు పాకిస్తాన్ మీద సంధించిన మాటల తూటాలవి. ఈ మాటల తూటాలకు పాకిస్తాన్ గుండెల్లో ఇప్పటికీ ఆల్రెడీ గుచ్చుకున్నాయి. విజయ సంబరాలు చేసుకుంటున్నారు కదా, విజయ సంబరాలు కాదు, ఆలోచించండి. అది విజయ సంబరాలు కాదు, ఆఖరిగా మీరు చేసుకుంటున్న సంబరాలు అంతే. ఆఖరిగా మీరు చేసుకుంటున్న పనికి మాలిన సంబరాలు. ఎందుకు పనికిరాని సంబరాలు? ఎందుకంటే అక్కడ ఆయన అదే ఒకటే చెప్తున్నారు, ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని ఆపుకోండి, ఉగ్రవాదాన్ని ఆపండి, లేకపోతే మీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది, ఆ ఉగ్రవాదవి మీకు ఊపిరి లేకుండా చేస్తుందంటూ ప్రధాని మోదీ ఆఖరిగా ఇచ్చిన వార్నింగ్. గుద్దితే పాకిస్తాన్ ఇంత. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.